ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక భగవద్గీత శ్లోకాన్ని విశ్లేషణ చేద్దాం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అంటే 4 విధాల భక్తులు ఉంటారు. భగవంతుణ్ణి వేడుకునే భక్తులు 4 రకాలు. ఫస్ట్ మొదటిది ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు కష్ట సమయంలో హే భగవంతుడా నన్ను రక్షించు అని అర్థించేవారు. అంటే భయంలో ఉన్నవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, స్వామిని శరణు కోరేవాళ్ళు ఆర్తులు. అర్థార్థులు అంటే స్వామి నాకు ధనాన్ని ఇవ్వండి, అష్టైశ్వర్యాలను ఇవ్వండి, ధన కనక వస్తు వాహనాలను ఇవ్వండి, కీర్తిని ఇవ్వండి అని స్వామివారిని అంటే భగవంతుణ్ణి అంటే సర్వంతర్యామి అయిన భగవంతుణ్ణి అర్థించేవాళ్ళు. అంటే మొదటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు స్మరించే వాళ్ళు ఆర్తులు. సంపదలను కోరేవారు అర్థార్థులు. జిజ్ఞాసులు ఎలా ఉంటారంటే భగవంతుని గురించి తెలుసుకునే వాళ్ళు. భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుని ఎలా పొందాలి, భగవంతుని ఎలా అన్వేషించాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళు జిజ్ఞాసులు. మరి 4వ భక్తులు, 4వ రకం జ్ఞానులు. అంటే భగవంతుణ్ణి సర్వత్రా దర్శించి భగవత్ సాక్షాత్కారాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని జనన మరణ చక్రం నుండి అంటే ఈ పుట్టి చచ్చే ప్రక్రియ నుండి విడువడతారు. అంటే నేను శరీరాన్ని కాదు, కేవలం పరబ్రహ్మ స్వరూపాన్ని, నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని, అంతట నిండి ఉన్న తత్వమే నేను అనుకునే వాళ్ళు జ్ఞానులు. కాబట్టి చిట్ట చివరి మెట్టు జ్ఞానమే. కాబట్టి ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసుల కన్నా ఉత్కృష్టమైన భక్తి ఏదంటే జ్ఞానులు మాత్రమే. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుని ఆశ్రయించండి, జ్ఞానాన్ని పొందండి. సర్వేజన సుఖినో భవంతు.